అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. మేడే ఫస్ట్ కార్మిక దినోత్సవం సందర్భంగా మేడే ఫస్ట్ 2025 కార్మికులందరికీ మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ఇండియా రెల్లీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ లీగల్ అడ్వైజర్ అండ్ అఫైర్స్ అండ్ నేషనల్ ఆల్ ఇండియా డిగ్నిటీ ఆఫ్ ది యూనియన్ యాజ్ ప్రెసిడెంట్ శ్రీ కాకినాడ అప్పన్న బేగం ఎల్ఎల్బి, లా ఇన్ పిహెచ్డి, వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ నిజామా టిపి కాలేజ్, చార్మినార్, హైదరాబాద్. సో టుడే డేట్ ఆన్ May 2, 2025. Date on 10:45 AM. Today topic is Railway community under unity. నేను ఆంధ్రప్రదేశ్ రైల్వే కుల సంఘ కార్యదర్శి శ్రీ ఇసుకపల్లి వెంకటేశ్వరరావు గారు వీడియో విన్నాను, చూశాను. అందులో ఉదాహరించవలసిన విషయాన్ని ఆయన చెప్పి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రైల్వే కుల సంఘాలుగా రిజిస్ట్రేషన్ చేయించబడినటువంటి సంఘ నాయకులు వారంతా ఒక త్రాటిపై రావడానికి ఒక జాకుగా ఏర్పడ్డారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఆంధ్రప్రదేశ్. మంచి విషయమే. మన ఆంధ్రప్రదేశ్లో రైల్వే నాయకులకి చాలా భేషజాలు ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయి, తారతమ్యాలు. అందువలన నాయకుడు అంటే ఒకే నాయకుడిగా ఒప్పుకున్నటువంటి పరిస్థితులు లేకపోవడంతో తలో దిక్కు, తలో ప్రాంతం, తలో రీజియన్, డిస్ట్రిక్ట్, స్టేటు అట్లా ఎవరికి వాళ్ళు నాయకులుగా ప్రకటించుకొని ఉన్నారు. అలాగే ఆ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి తప్పనిసరిగా అని చెప్పి ఇసుకపల్లి వెంకటేశ్వర గారు చెప్పడం, ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి నాయకులు మాత్రమే జాగ్గా ఏర్పడి మన సమస్యల మీద, రిజర్వేషన్ల మీద, ఆ వర్గీకరణ కోటా మీద మాట్లాడదామని జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్కి పిలిచి ఉన్నారు. ఆల్ ది బెస్ట్. సో నేను కాకినాడ అప్పన్న 2018 జనవరి 15 ఒక అసోసియేషన్, ఆల్ ఇండియా రెల్లీ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం నేను స్పాంటేనియస్గా యాజ్ అ లీడర్
ఆల్ ఇండియా రెల్లీ వెల్ఫేర్ అసోసియేషన్ యాజ్ ఎ లీడర్గా డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారికి అంటే రాష్ట్రపతి వారికి 365 పేజీల రిప్రజెంటేషను యాజ్ ఏ స్పాంటేనియస్ లీడర్గా అంటే మాకు 6 పాయింట్ ఫార్ములాలో ప్రెసిడెంట్ ఆఫ్ రూల్స్లో యాజ్ కార్పొరేట్ నాట్ ఏ కార్పొరేటర్ యాజ్ ఏ కార్పొరేట్ విధానాన్ని సూచించబడి ఉంది. అందుకొరకు యాజ్ ఏ స్పాంటేనియస్ లీడర్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారికి పంపినటువంటి ఆ 365 పేజీలు రెల్లి కుల సంఘం నాయకుడిగా గుర్తించండి. మరియు దానికి సంబంధించినటువంటి ఆఫీస్ మెమోరాండం కూడా పంపించండి. మా రెల్లి కుల అభివృద్ధికి సంక్షేమం కొరకు నేను పాటుపడుతూ యాజ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్గా చేసుకుంటూ కార్పొరేట్గా అసోసియేషన్గా ముందుకు తీసుకెళ్ళిపోయి మా యొక్క కుల వెనకబాటుతనం మా యొక్క కులం యొక్క అభివృద్ధికి నోచుకోవాలనే విధానం ఒక పుస్తక రూపంలో 365 పేజీల పుస్తకం జనవరి 15, 2018 రాసినాను. అది దానికి సంబంధించినటువంటి రాష్ట్రపతి నుంచి ఆమోదం అంగీకారం తెలుపుతూ ఆఫీస్ మెమోరాండం ఇచ్చినారు. ఆ ఆఫీస్ మెమోరాండం డేటు 15 జనవరి 2018, సెక్షన్ నెంబర్ 1 P2/D/1501180-147. దాని తర్వాత ఇంకొక రిప్రజెంటేషను మే 22, 2018 దానికి సంబంధించిన ఆఫీస్ మెమోరాండం OM సెక్షన్ నెంబర్ 1 P2/A/22051-80077. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారు రాష్ట్రపతి వారికి ఉన్నటువంటి అత్యున్నతమైన అధికారాలు డిస్క్రిమినేషన్ పవర్స్ వారు అపాయింట్ చేయవచ్చు ఎవరినైనా కూడా. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని మరియు హైకోర్టు జడ్జీలను కూడా నియమించే అధికారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంది, రాష్ట్రపతి వారికి ఉంది. అలాగే రాష్ట్రపతి వారికి ఉన్నటువంటి డిస్క్రిమినేషన్ పవర్స్ కంటే మన సంఘ నాయకులంతా కలిసి ఒక నాయకుడిని ఎన్నుకుందాం అనేది విషయం గొప్పదా. కాబట్టి యాజ్ స్పాంటేనియస్ లీడర్గా నేను స్టాండ్ అయ్యి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారికి ప్రాజెక్ట్ ఇచ్చి ఆ యొక్క ప్రాజెక్టు ఆ వర్గీకరణ సంబంధించింది ఆమోదించబడింది, సమర్పించబడింది, నిరూపించబడింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి ఫైల్స్ ఆ ప్రాజెక్ట్ అంతా నా కాడ ఉంది, గవర్నమెంట్ కాడ ఉంది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం. అయితే ఎంతమంది నేను ఆల్ ఇండియా రెల్లీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ లీగల్ అడ్వైజర్ అండ్ అఫైర్స్ అండ్ నేషనల్ ఆల్ ఇండియా డిగ్నిటీ ఆఫ్ ద యూనియన్ యాజ్ ప్రెసిడెంట్ ఒప్పుకుంటారు. ఆంధ్రప్రదేశ్లోనే కొంచెం భేషజాలు మనస్పర్ధలు ఉన్నాయి. ఒప్పుకోవడానికి కాస్త వారు మనస్సు అంగీకరించట్లేదు కొంతమందికి మాత్రమే, అందరికీ కాదు. కానీ తెలంగాణలో అటువంటి ప్రాబ్లం ఏం లేదు, పక్కా 100%. ఎందుకంటే ఇంత హయ్యర్ ఎడ్యుకేటెడ్ కాబట్టి బేగం LLB లా అండ్ PhD ఉండాలని చెప్పి ఇక ఇష్టం లేని వాళ్ళు, సమ్మతించలేని వాళ్ళు, జీర్ణించుకోలేని వాళ్ళు ఇక వాళ్ళ సంగతి వేరే, వాళ్ళ కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనం ఒక లక్ష్యం కోసం, ఒక ధ్యేయం కోసం ఆ వర్గీకరణ విషయమై రెల్లి అనుబంధ కులాలకి రిజర్వేషన్ వర్తింపజేయాలి, అమలు చేయాలని దాని మీద ప్రాజెక్ట్ చేసాం, సక్సెస్ అయ్యాం. అచీవ్ టు ద ఎన్స్ అండ్ జస్టిస్.
అచీవ్మెంట్ యాజ్ ఎన్సన్ జస్టిస్ అండర్ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్. కాబట్టి సాధించినప్పుడే మనం ఏదైనా చేయాలి, వీడియో కానీ ప్రాజెక్ట్ కానీ. అంతేగాని మాటలో చెప్పడం తేలిక, అది చేతల్లో చూపించాలి. చేతి చూపించాం, ఇది డప్పు కొంతమంది అనుకుంటారు. మనోడు డప్పు ఎక్కువైపోతుంది, డోలు ఎక్కువైపోతుంది, మృదంగం ఎక్కువైపోతుంది, సన్నాయి ఎక్కువైపోతుంది. ఎందుకంటే వాళ్ళు జీర్ణించుకోలేని వ్యక్తులు. వాళ్ళతో మనకి నో ప్రాబ్లం, మన పని మనం చేసుకుంటూ పోవాలి, చేసి సాధించి చూపించాలి. ఆ తరుణంలో ఆ విధానంలో మనం సక్సెస్ అయ్యాం. ఓడేవాడు ఎలాగే ఏడుస్తూనే ఉంటాడు, గెలిచేవాడు ఓడేవని చూసి పట్టించుకోకుండా పోవాలి. గెలుపు అనేది శ్రమించి కష్టపడి సరైన ప్రణాళిక విధానంతో ముందుకు పోతాం కాబట్టి దాని మీద నమ్మకం, విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారి దగ్గరికి నా యొక్క ఆల్ ఇండియా రెల్లీ వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్ట్రేషను అప్రూవల్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దానికి సంబంధించినటువంటి ఆఫీస్ మెమోరాండం చూపించినాను కాదు, ఇప్పుడు చెప్పినాను కదా. జనవరి 15, 2018, 22 మే 2018. ఆ యొక్క మెమోలు, ఆ సీరియల్ నెంబర్ కూడా చెప్పినాను. అనేకమైనటువంటి బుక్ ఆఫ్ ఫైల్స్ పంపించి ఉన్నాను. అది మా రెల్లి కమ్యూనిటీకి సంబంధించిన వెల్ఫేరు, డెవలప్మెంటు మరియు నా యొక్క సర్వీసు ప్రమోషన్కి సంబంధించిన విధానం, అలాగే ప్రమోషన్కి సంబంధించిన విధానం అన్నీ కూడా సమ్మేళితమై, సమీకృతమై, సమగ్రంగా పంపించినటువంటి ప్రాజెక్ట్ వర్క్. సో మీకు తెలిసింది కదా, రాష్ట్రపతి వారికి ఉన్నటువంటి అత్యున్నతమైన అధికారం, సుప్రీం పవర్స్, డిస్కషనిస్ట్ అండ్ డిస్క్రిమినేషన్ పవర్స్. ఇంకా వారి నుండి మనకి ఆఫీస్ మెమోరాండం వచ్చినప్పుడు యాజ్ ఏ లీడర్, యాజ్ ఏ ఎంప్లాయ్, యాజ్ ఏ సోషల్ సర్వీస్ లీడర్, యాజ్ ఏ కమ్యూనిటీ ఫర్ డెవలప్మెంట్ వెల్ఫేర్ ఇన్ పొజిషన్, అన్ని విషయాలు సాధించి ఉన్నాం. కాబట్టి అయితే ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన విధానం, రిజిస్ట్రేషన్ చేస్తే నాయకుడా, రిజిస్ట్రేషన్ చేయకపోతే నాయకుడు కాదా? అయితే వీరు నేను చేసిన ఈ పద్ధతి ఎంతమందికి అర్థమై ఉంటుంది, ఎంతమంది ఆమోదం, అంగీకారం, సమ్మతి తెలియజేస్తారో తెలియదు. కానీ నేనైతే యాజ్ ఏ స్పాంటేనియస్ టు ద presentation of the representation to the President of India and success to the assentation of the memos disclosed January 15, 2018 and May 22, 2018. ఇక ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రపతి వారికి ఉన్నటువంటి అత్యున్నతమైన అధికారాలు మీకు తెలియంది కాదు. రాష్ట్రపతి వారు అనేక మంది గొప్ప గొప్ప కమిషను చైర్మన్లు కానీ, సుప్రీంకోర్టు, హైకోర్టు, జ్యుడిషియరీ మరియు అవసరం వచ్చినప్పుడు ఎమర్జెన్సీ కూడా సంతకం పెట్టి, అలాగే ఆమెకున్నటువంటి అత్యున్నతమైనటువంటి అధికారాలు 6 పాయింట్ ఫార్ములా, అనేకమైన అత్యున్నతమైన అధికారులు కూడా రాష్ట్రపతి అధికారులు పీడిఎఫ్ పెడుతున్నారు. అది కూడా చదువుతుంది, చదవండి. ఎవరిని ఆమె అపాయింట్ చేయొచ్చు, ఎవరిని తీసేయచ్చు అనే దాని మీద కూడా ఉంది. సో ఫైనల్గా ఈ రిజిస్ట్రేషన్ చేసినటువంటి లీడర్లు ఒక జాగా ఏర్పడమని ఇసుక వెంకటేశ్వర గారు, ఆంధ్రప్రదేశ్ రెల్లికోల కార్యదర్శి పిలుపునిచ్చారు. సంతోషం. అయితే ఆ మీటింగ్లో నా యొక్క అంశాన్ని లేవనెత్తారు అనే సంగతి నాకు తెలుసు.
వాళ్ళకి అవసరం కూడా లేదు. నేను లేవనెత్తమని నేను కూడా అడగను. ఆల్ ఇండియాకి సంబంధించే వరకు రెల్లి వాళ్ళ ప్రెసిడెంట్ ఎవరు, రెల్లి కమ్యూనిటీకి హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ రెల్లి కమ్యూనిటీ, అవి ఇస్తున్న వారు ఉటంకించరు, లేవనెత్తరు. సో ఉటంకించినా లేవనెత్తకపోయినా ప్రాబ్లం ఏం లేదు. నేను యాజ్ అ స్పాంటేనియస్గా సర్వీస్ చేసింది లక్ష్యాన్ని ధ్యేయాన్ని సాధించడం కోసమే. అది సాధించబడింది. నేను ఆల్ ఇండియా రెల్లీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి రాష్ట్రపతి నుంచి ఆమోదం తీసుకొచ్చినాను. అవి ఓఎం నెంబర్లు మీకు ఆల్రెడీ ఇప్పుడు పెడుతున్నాను వాట్సాప్లో. కాబట్టి అందరికీ తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రెల్లి కుల నాయకులంతా ఒక జాగా ఏర్పడి ఐకమత్యమే సమైక్యత, సమైక్యత ఐకమత్యత. ఐకమత్యం లేని రోజున మనం మనలో మన నాయకత్వం కోసం కొట్లాడుకోవడం కాదు, కానీ అందరికీ లక్ష్యం ధ్యేయం ఇంపార్టెంట్, సాధించాలి. అది స్పాంటేనియస్ లీడర్గా అయ్యుండొచ్చు, లేకపోతే నలుగురిని కలుపుకుంటూ మమేకమవుతారు. ఇప్పుడు మీకు జాక్ అనే ఏర్పాటు ఎందుకు వచ్చింది? రిజిస్ట్రేషన్ చేసినవాడే నాయకుడా? అయితే అది రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయనట్ల వాడు నాయకుడు కాదు. సో మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేను స్పాంటేనియస్గా ఆమోదం, సమ్మతి, అంగీకారం ఆ మెమోల ద్వారా మీకు ఇప్పుడు వాట్సాప్లో పెడుతున్నాను, అన్ని సోషల్ మీడియాలో పెడుతున్నాను. గమనించండి, పరిశీలించండి. ఇందు మూలం అందరికీ కూడా మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి యుద్ధం ప్రకటించి ఉన్నారు కాబట్టి ఇండియా పాకిస్తాన్ వారికి మన వీరజామాలందరికీ విజయ సాధనలో విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా మన సైనికులందరికీ కూడా మరల్ సపోర్ట్ ఇవ్వాలని, ఇండియా పాకిస్తాన్ వారు మొదలైంది కాబట్టి దేశం సుభిక్షంగా ఉండాలంటే, సుపరిపాలన కావాలంటే, సుస్థిరత కావాలంటే ఆర్మీకి ప్రధానమంత్రి, పార్లమెంటు వారు కూడా పూర్తిగా అధికారాలు ఇవ్వడం జరిగింది, సంపూర్ణ అధికారాలు. కాబట్టి ఈసారి కవ్యం చర్యలు చేసినటువంటి ఆ పాకిస్తానీయులు, ఆ టెర్రరిస్టులు సరైన బుద్ధి చెప్తారని, మరల ఇలాంటి విషయాలు వెలుగులో రాకుండా సరైన కట్టుదిట్టంగా గట్టి గుణపాఠం భారత్ నుండి పాకిస్తాన్కు తెలిసేలా చేయాలి. ఆల్ ది బెస్ట్. నమస్తే. జై హింద్, జై భారత్, జై ఇండియా. భారత్ మాతా కీ జై.